ఏప్రిల్ 25 దేవుని వాక్య ధ్యానం. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము మన జీవితంలో మన నోటిని చాలా స్పష్టంగా వాడేవారంగా ఉంటూ ఉంటాం. ప్రతి ఆదివారం లేక ఆరాధనలు జరుగు ప్రతి స్థలమందు అదే నోటితో ప్రభువుని స్తుతించే వారంగా ఉంటూ ఉంటాం. అదే నోటితో తిరిగి మనకి నచ్చినట్లుగా మనం మాట్లాడే వారంగా కూడా ఉంటూ ఉంటాం. ఈరోజు వాక్యాన్ని మనం స్పష్టంగా చూచినట్లయితే ఎఫెసీలకు పౌలు ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో చాలా స్పష్టమైనటువంటి మాట ఆయన చెబుతూ ఉన్నాడు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ప్రియులరా, ఈరోజు మన నోటి మాటను గురించి మనము ఆలోచన చేద్దాం. మనము ఒకే నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ అదే నోటితో మన పొరుగువాడిని భయంకరమైన మాటలతో దూషించే వారంగా లేక లేని మాటలను పలికే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనము వారసులుగా ఉండము అని చాలా స్పష్టంగా పౌలు ఎఫెసీ పత్రికలో తెలియచేయచ్చు ఉన్నాడు. ఈరోజు మనమందరం ఒక ఆలోచిద్దాం. మనం మాట్లాడే మాట ప్రభు నామాన్ని మహిమపరిచేదిగా ఉంటుందా? వినువారికి మేలు కలిగినట్లుగా మనం వచనములు వచిస్తూ ఉన్నామా, లేక ఇతరులకు ఇబ్బందికరమైన మాటలను మనం మాట్లాడుతున్నామా? కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను. చాలా స్పష్టమైనటువంటి మాట పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువుని స్తుతించే నీవు ఏ విధంగా దేవునికి వ్యతిరేకమైన మాటలను మనం మాట్లాడతాం? ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మన నోటి నుండి వచ్చు ప్రతి మాటకు తీర్పు దినమందు లెక్క చెప్పవలసిన వారంగా మనము ఉన్నాము. ప్రతి మాటను ప్రభు లెక్కలోనికి తెస్తాడు అనే భయముతో మన జీవితాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాం. కృతజ్ఞతావచనము మనం పలుకుట ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడలను బహుగా దీవించండి. కృతజ్ఞతావచనం వచించటం మాత్రమే బిడలకు అనుగ్రహించండి. వారి నోట నీకు వ్యతిరేకమైన మాట రాకుండా నీవు సహాయము దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడలకు దయచేయండి. విశేషంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలలో బిడలకు గొప్ప జయము అనుగ్రహించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు నెమ్మదిని దయచేసి దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.